యుగ యుగాల దేవుడు శ్రీ పానకాలరాయుడు. మంగళగిరి కొండ మీద కొలువైన నరసింహుడు ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఈ మంగళగిరి ఓ మహా పుణ్యక్షేత్రం. గుంటూరు విజయవాడకి మధ్యలో ఓ పురాతన పుణ్యక్షేత్రం. శ్రీ పానకాల స్వామి కొలువై ఉన్న ఈ కొండ ఆకృతి మోకరిల్లిన ఏనుగు ఆకారంలో ఉంటుంది. స్వామివారు స్వయంభుగా నిలిచిపోయిన కృతయుగంలో నమూచి అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వలన వరాలు పొందాడు. ఎవరి వలనైనా గాని ఎటువంటి శస్త్ర అస్త్రములు చేగాని మరణము పొందకుండా ఉండేలా కోరుకున్నాడు. ఆ తరువాత గర్వంతో కన్ను మిన్ను కానక సర్వలోకాల పాలకుల్ని హింసించడంతో వారంతా వెళ్లి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. ఆ పరంధాముడు చూస్తూ ఊరుకుంటాడా? నేనున్నాను, భయపడకండి అని స్వామి అభయమిచ్చారు. అదే అభయం ఇక్కడ మంగళగిరికి వచ్చే భక్తులకి ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాడు. దేవతలకి రాక్షసులకి యుద్ధం మొదలైంది. మహావిష్ణు ప్రోద్బలంతో దేవేంద్రుడు పాలసముద్రపు నొరగతో ముంచిన సుదర్శన చక్రాన్ని నమూచిపై ప్రయోగించాడు. నమూచి పారిపోతూ తోటాద్రిలోని చీకటి గుహలో దాక్కున్నాడు. వెంటనే మహావిష్ణువు నొరగతో నిండిన సుదర్శన చక్రంలోకి ప్రవేశించి తన నిశ్వాసముచే ఆ దానవుడిని సంహరించాడు. ఇక్కడ తన ఆలయాన్ని సందర్శించే భక్తులలో తాపాన్ని హరిస్తున్నాడు. సుదర్శన చక్రం నుంచి త్రినేత్రములు కలిగిన నరసింహుని రూపంలో ఉగ్రరూపుడైన శ్రీహరి బయటికి వచ్చాడు. ఆయనను శాంతింపచేయడానికి శివుడు, బ్రహ్మ, నారదాది దేవతలు సాష్టాంగపడి ప్రార్థించిన అనంతరం నృసింహస్వామి దేవతలకి ఆదేశించి తెప్పించిన అమృతం తాగి శాంతించాడు. అలా స్వామివారికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవు పాలు, ఈ కలియుగంలో బెల్లపు పానకాన్ని నైవేద్యంగా సమర్పించి శాంతింపచేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామి పానకం కొంత తాగి కొంత ప్రసాదంగా అనుగ్రహించడం మనం చూడొచ్చు. ఇది స్వామివారి కొండకు చేరుకోవడానికి మెట్ల మార్గం. ఇవి క్రింద నుంచి ఆలయం పై వరకు 500 మెట్లు ఉంటాయి. ఈ మెట్ల దారిలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కొలువై ఉంటుంది. తూర్పున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గాలిగోపురం 153 అడుగుల ఎత్తు, 49 అడుగుల వెడల్పు, 11 అంతస్తుల గాలిగోపురం ఎంతో కళాత్మకతతో రూపొందించారు. ఇది ఉత్తరాన గాలిగోపురం. ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారాన భక్తులకు దర్శనమిస్తారు. ఇదే శ్రీ పానకాల స్వామివారి సన్నిధి. చుట్టూ పచ్చదనంతో, ఆధ్యాత్మిక వాతావరణంతో తొణికిసలాడుతూ భక్తిభావంతో నిండి ఉంటుంది. ఇది స్వామివారి ముఖమండపము. ఎంతో కళాకృతితో ఉంటుంది. ఇది స్వామివారి గర్భగుడి. ఇది దేవతల గుహ. రోజూ దేవతలు కృష్ణానదిలో స్నానమాచరించి ఈ గుహ గుండా స్వామివారిని దర్శిస్తారని ప్రతీతి. ప్రతినిత్యం భక్తులు తెచ్చిన పానకంలో సగం తాగి మిగిలిన సగాన్ని మనకు అనుగ్రహించడం జరుగుతుంది. కృతయుగంలో తోతాద్రిగా, త్రేతాయుగంలో స్తుతాద్రుడిగా, ద్వాపర యుగంలో ముఖ్యాద్రుడిగాను, ఈ కలియుగంలో మంగళాద్రుడిగాను వెలుగొందుతూ ప్రసిద్ధ నృసింహక్షేత్రమై భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతున్న దివ్య ధామమే మంగళగిరి.